ఓం సాయిరామ్. స్వయంగా బాబావారు చెప్పిన మాటలు మనం చెప్పుకుందాం. దేవుడు స్వర్గానికి పైన లేడు, లేక నరకానికి కింద లేడు. ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాడు. ఎక్కడ వెతకడానికి వెళ్తున్నావు? చైతన్యం అనేది ఒక గుహ లాంటిది. ఆ గుహలో ప్రవేశించిన ప్రతివాడు గుహ నుంచి తిరిగి రాడు, గుహగానే మారిపోతాడు. అలాగే మన ఆలోచనలు కూడా అలాగే ఉండాలి. మన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టడం, సుఖపడుతున్నప్పుడు దేవుణ్ణి పొగడటం కాదు. సుఖ దుఃఖాలు అనేవి అన్నిట్లో కూడా దేవుడే ఉన్నాడు. సుఖంలోని స్వర్గం, దుఃఖంలోని నరకం ఉంది. కానీ ఆ రెండింటి మధ్య కూడా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆ నరకం ఏంటి, ఆ దుఃఖం ఏంటి అంటే మనం ముందు చేసుకున్న పాపపుణ్యాలే ఆ దుఃఖం. స్వర్గం ఏంటి అంటే మనం చేసుకున్న పుణ్యమే ఆ స్వర్గం. ఎప్పుడు మనం ఏది చేస్తామో అది తిరిగి మనకు అలాగే వస్తూ ఉంటుంది. పార్ట్ 2 కంటిన్యూ.